మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్వీట్ దోశ, బెల్లంతో స్వీట్ దోశ వేయటం ఎలాగో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకులు 2. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై చిన్న పాత్ర పెట్టి దానిలో తురిమిన బెల్లం 2 కప్పులు వాటర్ వేద్దాం. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ వేసి బెల్లం కరిగించుకుందాం. ఇలా బెల్లం కరిగి పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన పాకాన్ని వడపోసుకుందాం. వేరే బౌల్లోకి వడపోసుకుంటే బెల్లంలో ఉన్న నలకలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా బెల్లం జ్యూస్లో 2 ఇలాచీలు, యాలకులు, 1 కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుదాం. ఇలా దోసపిండి ఇలా రెడీ అవుతుంది. మొత్తం బాగా కలిసిన తర్వాత ఇలా దోసపిండిలా అయిన తర్వాత దీనిలో ఇది గట్టిగా ఉంటే పిండి కాస్త వేడి నీళ్ళు కూడా కలుపుకొని దోసపిండిలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి కాగిన తర్వాత ఇలా కలుపుకున్న స్వీట్ దోసపిండిని దోశలో వేసుకుందాం. చిన్న చిన్నగా 2-3 వేసుకోవచ్చు, లేదంటే 1 వేసుకోవచ్చు. మనం కలిపిన పిండి పరిమాణాన్ని బట్టి దోశలు వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది 2 వైపులు కూడా దోరగా కాలనిచ్చి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో ఈజీగా చేసుకొని ఎంతో రుచిగా ఉండే స్వీట్ దోశ, బెల్లంతో స్వీట్ దోశ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.